ఖర్చును భారీగా చేస్తున్నాం. ఫుడ్ అయితే మరి ఈ రోజుల్లో 500, 600, 800 రూపాయలు ప్లేట్ అంటున్నారు ప్లేట్ మీల్స్. కానీ దానికి వాడేది చివరికి వచ్చేసి పనికిరాని కింద అట్టాను వాడి పైన ప్లాస్టిక్ కాయదని దాంట్లో తింటున్నాం. తినేటువంటి ప్లేట్ 700, 800 పెడుతూ కానీ మనం తినే ప్లేట్ మాత్రం మంచిది లేకుండా అనారోగ్యకరమైన ప్లేట్లో మనం తింటున్నాం. ఏదో అందరూ తింటున్నట్లే నన్ను ఒక్కనే అనుకుంటున్న ఉద్దేశంతో మనం ఫీల్ అవుతున్నాం. కానీ మనం సార్ నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది మారుతానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా నేను వెళ్ళి ఒక దగ్గర చెప్తున్నా అంటే ముందు మనం ఆచరించిన తర్వాత నేను చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే మేము మా ఇంటికి పాది ఎక్కడికైనా వెళ్తే స్టీల్ ప్లేట్లు మా వెహికల్లో కానీ బయట కానీ మా వెంట తీసుకెళ్తూ అక్కడ యూజ్ చేస్తున్నాం. మరి ఇక్కడ నిన్ననే ఆ పక్క క్లాస్ రూమ్ కూడా ఒక మేడం ఉన్నది, లేదు సార్ నా ప్లేట్ నా గ్లాస్ ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్తాను సార్ అని చెప్పి చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మనం కండక్ట్ చేసే ఫంక్షన్స్ అయినా ఈవెంట్ అయినా వాళ్ళు కూడా ఒక మార్క్ కోసం ప్రయత్నించి అమ్మో అందులో పెడితే తినట్లేదు, మనం ఫంక్షన్ ఖర్చు భారీగా పెడుతున్నాం, అట్లాంటప్పుడు ఈ పెట్టే ప్లేట్ కూడా మార్చుకుందామనే ఆలోచనకి వస్తారు. ఖచ్చిస్తున్నాం దాని మీద. ఇటువంటి అనారోగ్యకరమైన ప్లేట్లో మనం తినడం వల్ల మనకు అనారోగ్యం కలగడమే కాకుండా మరి జీవరాశికి, భూమి మీద ఉన్న జీవరాశికి హాని చేస్తున్నటువంటి పరిస్థితి. అవన్నీ కూడా మరి వేస్టేజ్ అంతా తీసుకెళ్ళి బయట వేస్తే మళ్ళీ ఎనిమల్స్ కూడా ఆ వేస్టేజ్ని తింటూ అవి కూడా మృత్యువాత పడుతున్న సంగతి ఉంది. వాటి కడుపుల్లో ప్లాస్టిక్ చెత్త పేరుకొని ఎన్నో కూడా మరి అకారణంగా మృత్యువతకు గురవుతున్నటువంటి పరిస్థితి ఎనిమల్స్. సో విదేశాలన్నీ కూడా ఈ డంప్ని తీసుకొచ్చి సముద్రాల్లో పడేసి సముద్రాల్లో కూడా ప్లాస్టిక్ చెత్తని పెంచుతున్న పరిస్థితి ఉంది. సో మరి రేపు June 5th వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఉంది. దీని సందర్భంగా యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ వారు ఈసారి జీరో ప్లాస్టిక్ మీద వాళ్ళు థీమ్ తీసుకున్నారు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఒక సంచిని తీసుకెళ్ళి మనం అక్కడ వెళ్ళిన ప్లాస్టిక్ కవర్ని తిరస్కరించి మనం తీసుకెళ్ళిన సంచిని తెచ్చుకోవడం ద్వారా ప్లాస్టిక్ కవర్ని ఉపయోగాన్ని మనం నివారించవచ్చు. మనం సో తప్పనిసరిగా ఎప్పటి నుంచి మరి మనం ఫోన్ తీసుకెళ్ళేటప్పుడు మనం బండి తీసుకెళ్ళేటప్పుడు సంచి తీసుకొని మనం బండిలో పెట్టుకొని వెళ్ళడం వల్ల బయట మనం కవర్ని తిరస్కరించవచ్చు. వెళ్ళిన దగ్గర సార్ మాకు కవర్ ఏమొచ్చు సార్ మాకు మా బ్యాగ్ ఉందని చెప్పేసి మన బ్యాగ్లో తీసుకొని కవర్ని తిరస్కరించవచ్చు. ఈ విధంగా ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా చేస్తే ఇక్కడే చేంజ్ హ్యూజ్గా కనిపిస్తుంది. ఇలా సోషల్ మీడియా ఎక్కువైపోయింది. సో మీరు అలా బయటకు వెళ్ళినప్పుడు సంచుల్లో మీరు తీసుకున్న ఫోటోలు మాకు పంపిస్తే ఆ ఫోటోలు మీరు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నాం. సో మాకు అవకాశం ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో ప్లాస్టిక్ వద్దని చెప్పేసి ఇస్రాకు కూడా వద్దని చెప్పేసి సార్వాడు మాత్రం మనకి స్టీల్ ఇక్కడ ప్లేట్స్ మొత్తం కూడా సార్వాడు ఇచ్చారు. ఈ మొత్తానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో మన మాతృభాషలోనే మాట్లాడతామండి, మాకు హిందీ రాదు. సో మాకు ఈ అవకాశం కలిగేసిన దానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే మన ఉపాధ్యాయుల ద్వారా సమాజం ప్రపంచమే మారుతుందనే విద్యార్థులు వాళ్ళ ద్వారా కుటుంబం ద్వారా సమాజం కూడా మార్పు వస్తుందని బలంగా నమ్ముతుంటాను. ఎందుకంటే ప్రత్యక్షంగా నేను కొన్ని అనుభవాలు కూడా చూసాను. పిల్లలకి పిల్లలకి వాళ్ళ సపోర్టివ్గా ఉండి చేస్తాము, అప్పుడు మార్పు అనేది ఖచ్చితంగా వస్తుందని నమ్ముతాంతో ఇక్కడ మరి జీరో వేస్టేజ్ మనం కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. సో మనం ఫంక్షన్కి వెళ్తే ఆ ఫంక్షన్లో క్యాటరింగ్ వచ్చేసి 700 నుంచి 1000 రూపాయల ప్లేట్ అని కూడా వింటున్నాం మనం ఒక ఆర్డర్. సో కానీ పెట్టే ప్లేట్ మాత్రం కింద ఏం పెడుతున్నారు, కెమికల్ ప్లాస్టిక్ లేయర్ కింద చూస్తే అక్కడ ఉంటుంది, పైన ప్లాస్టిక్ లేయర్ ఉంటుంది. సో ఎప్పుడైతే వేడి పదార్థాలు దాని మీద వస్తాయో ఆ కవర్ కలుగుతుంది. మరి పక్క వాళ్ళు ఏమనుకుంటారని మనం కూడా దాన్ని కవర్ని పక్కగా జరిపి కూడా కవర్ మీద తింటూ అనారోగ్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కార్యక్రమాలు మొత్తం కూడా ప్లేట్స్ ఉన్నాయి, మనం స్టీల్ ప్లేట్స్ తింటున్నాము. ఆ స్టీల్ ప్లేట్స్ మొత్తం కూడా సార్వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో మనకు అందించడం జరిగింది. వారికి ఒక్కసారి థ్యాంక్ యూ సార్. దాన్ని ఒక మంచిగా మనం గాడ్ దేవుడిని పూజిస్తున్నాం. నేచర్ ఇస్తో మనకు నేచర్ నుంచి గాడ్ నుంచి ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్ముతూ థ్యాంక్ యూ సార్ అట్లా పట్టుకోండి.
పర్యావరణ పరిరక్షణ ప్రోగ్రాంలో జీరో వేస్ట్ ఈవెంట్ జరుపుకోవడం అనేది ఎంతో ఆనందంగా ఉంది. నార్మల్గా డిస్పోజబుల్ యూజ్ అండ్ త్రో ప్లేట్స్ వేస్ట్ తగ్గించి పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో గ్రీన్ క్లబ్ స్థాపించిన స్టీల్ బ్యాంక్ని యూటిలైజ్ చేస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుద్దాం అనేది అవేర్నెస్ క్రియేట్ చేసి అండ్ ఈసారి మా టీం కూడా నో ప్లాస్టిక్ ఎండింగ్ ఆఫ్ ప్లాస్టిక్ పొల్యూషన్ ప్రివెంటింగ్ ఆఫ్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది ఒక కాన్సెప్ట్ తీసుకొని ఈ ప్లాస్టిక్ భూమిలో కలవదు. ఎన్నో హానికరమైన పదార్థాలు మనం ప్లాస్టిక్ ప్లేట్లలో తింటున్నప్పుడు మన నోట్లోకి వెళ్ళి డిసీజ్ కాజ్ చేస్తుంది. క్యాన్సర్ కారక విష పదార్థాలు దాంట్లో ఉన్నాయి కాబట్టి అది వాడొద్దు. స్టీల్ ప్లేట్స్ రీయూజబుల్ ప్లేట్స్తో ముందుకెళ్దాం అనే కాన్సెప్ట్తో గ్రీన్ క్లబ్ అనేక చోట్ల అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. దానిలో భాగంగా టీచర్ ట్రైనింగ్లో కూడా మనం జీరో వేస్ట్ ఈవెంట్ జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. సో ఒకళ్ళు ఇది మేము ఇనిషియేట్ తీసుకున్నాం, మమ్మల్ని చూసి ఇంకో నలుగురు పాటిస్తే సో చాలా వరకు ప్లాస్టిక్ని అవాయిడ్ చేయొచ్చు, ఎరాడికేట్ చేయొచ్చు. మన ఆరోగ్యం కోసం మనం చేస్తున్నాం కాబట్టి సో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎవరు చిన్న చిన్న ఫంక్షన్లో కానీ ఏదైనా ఇంట్లో ఫంక్షన్స్లో కానీ మనం స్టీల్ ప్లేట్స్ వాడతా అంటే గ్రీన్ క్లబ్ తరఫు నుంచి స్టీల్ బ్యాంక్ యూటిలైజ్ చేసుకోవడం ఫ్రీగా ఇస్తామని ఈ సభాగతంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రపంచంలో పట్టి పీడిస్తున్నటువంటి పెద్ద సమస్య ఏంటి అంటే ముఖ్యంగా ప్లాస్టిక్. ఏదైతే మనం వద్దనుకుంటున్నామో దాన్ని ప్రతినిత్యం మనము వాడుతూనే ఉన్నాము. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఏదో ఒక విషయంలో నడుస్తూనే ఉంది. ఆ కాలుష్య భూతాన్ని దూరం చేయడం కోసమని గ్రీన్ క్లబ్ నుంచి ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. దానిలో భాగంగానే మాకు ఇక్కడ టీచర్స్ ట్రైనింగ్ టైంలో ఈ 5 రోజులకు కూడా ఈ గ్రీన్ క్లబ్ నుంచి స్టీల్ ప్లేట్స్ రావడం అనేది జరిగింది. మేము ప్లాస్టిక్ నుంచి దూరం అయ్యాము. చాలా సంతోషం. వీళ్ళు చేసే కార్యక్రమాలకి మేము శుభాకాంక్షలు కూడా తెలుస్తున్నాం. థ్యాంక్ యూ. नमस्कार। यहाँ तो हमारे प्रशिक्षण हिंदी के लिए यहाँ सभी हिंदी अध्यापक हैं। इस प्रशिक्षण में हमें खाने के लिए दोपहर में ग्रीन क्लब में इस तरह खाने के लिए सभी को स्टील प्लेट यहाँ लाया है। इसके लिए हम बहुत धन्यवाद कहते हैं। और स्टील प्लेट में खाना बहुत आरोग्यदायक है, क्योंकि कभी भी गए तो प्लास्टिक प्लेट्स और पेपर प्लेट्स में खा रहे थे, उसमें खाना अस्वस्थ हो रहे थे, अनेक बीमारियां भी आ रही थी। इसलिए सभी लोग जागरूक होकर इस तरह सभी लोग कहाँ भी गए तो भी हम हमारी ओर से प्लेट लेके गए तो अच्छे होता है और हम स्वस्थ भी रहते हैं। अब प्रस्तुत समाज में कई बीमारियां फैल रही हैं। इससे खाने से कुछ भी हम हमारी तरफ से कुछ कम कर सकते हैं। इसलिए बहुत अच्छी काम है और ग्रीन क्लब वालों को हमारे प्रशिक्षण के तरफ से प्रशिक्षण के लोगों के तरफ से धन्यवाद करते हैं। కృషి చాలా అమోఘమైన ఎందుకంటే మేము ఇట్లా ప్రోగ్రామ్ చేస్తున్నామని తెలియగానే వారే స్వచ్ఛందంగా వచ్చి ప్లాస్టిక్ నిర్వహించాలనే ఉద్దేశంతో తీసుకురావడంలో మా దగ్గర ప్లేట్లు ఉన్నాయి, మేము సర్వీస్ ఇస్తామని చెప్పేసి చెప్పడం మాకు చాలా హ్యాపీ అనిపించింది. మేము ఈ యొక్క ప్లేట్లను ఇప్పుడు 4 డేస్ నుంచి కూడా ఇదే వాడుతున్నాం. మమ్మల్ని చూసి మిగతా సెంటర్స్ వాళ్ళకు కూడా అక్కడ కూడా అడుగుతున్నారు, పలానా సెంటర్లో ప్లేట్స్ వాడుతున్నారు, మాకు కూడా ప్లేట్స్ అయితే తెప్పియండి అని చెప్పేసి అడుగుతున్నారు. కాబట్టి అందరిలో కూడా దీని యొక్క ఆలోచన అనేది పెరిగింది. చాలా సంతోషం. ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ గ్రీన్ క్లబ్ వారికి. సభ్యులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇక్కడ హిందీ ట్రైనింగ్ జరుగుతుంది. దీనికి మేము అడగకుండానే మాకు ప్లాస్టిక్ నివారించడం కొరకు స్టీల్ ప్లేట్ సప్లై చేయడం జరిగింది. వారికి మా హిందీ సబ్జెక్ట్ తరఫు నుంచి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ.